నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో ఒకానొక టైంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో మనందరం విన్నాం. మళ్ళీ ఇప్పుడు పగ్గాలు చేపడుతున్నారు ట్రంప్. మరి ఇప్పుడేమన్నా ఆయన అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అలాంటి అవకాశాలు ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుఎస్ఏలో ఉన్నటువంటి ఇండియన్స్ ఐదర్ అక్కడ ఉన్నటువంటి జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో అలాంటి ఇబ్బందులు మనం చాలా విన్నాము. మళ్ళీ ఇప్పుడు ఆయన పగ్గాలు చేపట్టారు. సో మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా? యాక్చువల్లీ అమెరికాలో ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది. వాట్ అబౌట్ ఇండియా, వాట్ అబౌట్ తెలుగు పీపుల్. ఎందుకంటే ఇండియా నుంచి దాదాపు లక్షల్లో భారీ ఎత్తున అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి పెడుతూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరం లక్షల్లోనే అక్కడికి వెళుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అమెరికా ఒక అగ్రరాజ్యంగా అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఈ వాదన ఒక్క మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఏపీ తెలంగాణనే కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు. కాకపోతే అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా వినిపించదు. కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలు కూడా వాళ్ళకున్న ఇతరత్ర సమస్యల పరంగా అమెరికాలో కొత్త అధ్యక్షుడు వస్తే, కొత్త ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవడం అనేది ఒక అత్యవసరమైన వ్యవహారంగా మారిపోయింది. అందులో భాగంగానే మన ఇండియా కూడా, మన తెలుగు రాష్ట్రాలు కూడా. అయితే ప్రతిసారి కూడా మనం ఆందోళన పడటమే తప్ప పెద్దగా మన ఇండియాకి సంబంధించి ఇండియా ప్రయోజనాలకి విఘాతం కలిగించే చర్యలని భారీగా తీసుకున్న ఉదంతాలైతే మనం ఈ మధ్యకాలంలో గత 1-2 దశాబ్దాలుగా పెద్దగా లేవు. కాకపోతే ఈ అణు పరీక్షలప్పుడు కొన్ని ఆంక్షలు విధించడం అలాంటివి తప్ప ఇతరత్ర మన దేశాన్ని టార్గెట్గా పెట్టుకొని ఏమండి ఒక రాజకీయ కక్షతోనో ఒక ప్రతీకార చర్యగానో తీసుకునే కఠిన నిర్ణయాలు అంటూ ఏమీ కనపడటం లేదు. సరే, జో బైడెన్ గవర్నమెంట్ 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్. సరే, ట్రంప్ యాటిట్యూడ్ పరంగా ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన తీసుకునే ఆయన చేసే కఠినమైన వ్యాఖ్యలను బట్టి ఏంటంటే ఈయన కఠినంగా వ్యవహరిస్తాడేమో అనే ఒక భయం అయితే ఉన్నది. అయితే ఆ భయం ఒక ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో ఉన్నది. సో మన ఇండియాకి సంబంధించినంత వరకు ఏంటంటే ఈ H1B వీసాలు ప్రతి సంవత్సరము అది కోటాలు పెంచటము తగ్గించటము, అది ట్రంపే కాదు, బైడెన్ ఉన్నా, ఎవరున్నా, క్లింటన్ ఉన్నా, ఒబామా ఉన్నా జరుగుతూనే ఉంటాయి, ఇక ముందు కూడా జరుగుతుంటాయి. సో ఆ H1B వీసాల విషయంలోనే ట్రంప్ కఠినంగా ఉంటాడు అంటే ఉంటాడు అనే దానికి ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే ఇటువైపు ఉన్నది మోడీ గవర్నమెంట్ మన దేశంలో. ముఖ్యంగా మోడీకి అండ్ ట్రంప్కి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి, సత్సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు, ట్రంప్ని కిందటిసారి ఆయన దీనిలో ఉన్నప్పుడు మోడీ గుజరాత్కి ఆహ్వానించారు. ఆయనకి రాచమర్యాదలు చేశారు. ఆ రాచమర్యాదల వ్యవహారాన్ని ట్రంప్ ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అమెరికాలో వెళ్ళిన ప్రతి చోట చెప్పుకునేవాడు. నేను ఇండియా వెళితే నాకు అట్లా చేశారు, ఇట్లా చేశారు, మర్యాదలు ఇట్లా చూసుకున్నారు, సో ఇండియా ఈజ్ ఎ గుడ్ నైబరింగ్ కంట్రీ అని అట్లా చెప్పుకునేవాడు. సో మోడీ ఆ విషయంలో అమెరికా అధ్యక్షులతో, ఒబామా దగ్గర నుంచి చూస్తే అమెరికా అధ్యక్షులతో మంచి పర్సనల్ ర్యాపోర్ట్, వ్యక్తిగత సంబంధాలు బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అంతెందుకు, ఇక ఈవెన్ మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అంతకుముందు ప్రధానమంత్రులున్న ఈ విదేశీ పర్యటనలప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడిని కలవాలంటే కేవలం ఒక డిప్లొమాటిక్ స్థాయిలను మాత్రమే మెయింటైన్ చేసేవాడు. షేక్ హ్యాండ్లు ఇవ్వటము, వాళ్ళు వాళ్ళంత దూరాన వీళ్ళు వీళ్ళంత దూరాన కూర్చొని మాట్లాడుకోవటము, దేర్ ఇన్స్ ద మ్యాటర్ అయిపోయేది. కానీ మోడీ వచ్చిన తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు అనగానే అబ్బో అగ్రరాజ్యాధినేత అనే ఫీలింగ్ ఉండేది మనకు కొన్ని దశాబ్దాల క్రితం. కానీ మోడీ వచ్చిన తర్వాత చాయ్ పే అని చెప్పి టీ టేబుల్ దగ్గర కూర్చొని ఒబామా చేతిలో చెయ్యేసి ఆయన భుజం మీద చెయ్యేసి లాన్స్లో నడుచుకుంటూ పోతూ, అట్లాగే ట్రంప్తో చేయి కలిపి నడుస్తూ
అంటే వాళ్ళతో వ్యక్తిగతంగా కూడా ఇంత పర్సనల్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేసిన ఒక ఇండియన్ ప్రధానమంత్రి మోడీ. సో అంత వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేసిన ఆయన ఇప్పుడు ట్రంప్ వచ్చిన విషయంలో భారత్ ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ట్రంప్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటున్నాడు, దిగుమతుల మీద ట్యాక్సులు పెంచుతానంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, ఎందుకంటే మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశం ఫస్ట్, మన దేశంలోనే ప్రతిదీ తయారు కావాలి అనే ఒక నినాదం ప్రభుత్వ విధానంగా ఎట్లా పెట్టుకున్నారో ఆయన కూడా ఫస్ట్ అమెరికా, మై అమెరికా ఫస్ట్ అంటున్నాడు ఆయన. తన దేశం వ్యవహారం తను చూసుకుంటున్నాడు. అందుకు సంబంధించి ఏదైనా ఒకటి రెండు నిర్ణయాలు మనకి కొంచెం ఇదిగా అనిపించవచ్చు, కానీ అంత మాత్రాన భారతదేశం మీద ప్రతీకార చర్యగా ఆయన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాడేమో అనే భయాందోళన అయితే అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి దేశానికి విదేశీ విధానం ఉంటుంది, మన విధానం మనకుంటుంది. మన ఆత్మరక్షణను దృష్టిలో పెట్టుకొని, మన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కదా ఏ దేశంతోనైనా సంబంధాలు కొనసాగిస్తాము, ఆ విధానాన్ని రూపకల్పన చేసుకుంటాము. అట్లాగే అమెరికా, అది జో బైడెన్ అయినా ట్రంప్ అయినా అట్లాగే చేస్తారు. కాకపోతే ట్రంప్ ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, ఆయన మాట తీరు, వ్యవహార శైలి, నిర్ణయాలు కానీ. సో అయితే ఆయన ఎంత అగ్రెసివ్గా ఉన్నప్పటికీ ఇండియా విషయం దగ్గరికి వచ్చేసరికి ఆయన టూ అగ్రెసివ్గా పోడు అనేది మాత్రం అంతర్జాతీయ పరంగా వస్తున్న విశ్లేషణల ద్వారా మనం గ్రహించవచ్చు. ఓకే, అంటే ప్రధాని మోదీ గారు ట్రంప్తో సత్సంబంధాలని మెయింటైన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి అంత చెడు ప్రభావం ఉండదు, సానుకూలంగానే ట్రంప్ వ్యవహరిస్తారని చెప్పి అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ట్రంప్కి ఆ మాత్రం కృతజ్ఞత ఉన్నది. కిందటిసారి మోడీ గారు ట్రంప్కి మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో. అక్కడ ఉన్న ఇండియన్స్ని ట్రంప్కి ఓటేయమని అడిగారు. ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఒక పరాయి దేశంలో ఉన్న ఇండియన్స్ని పలానా ప్రభుత్వానికి, పలానా వ్యక్తికి ఓటేయమని అడగటం అది ఒక విశేషమే. సో మోడీ అటువంటి బ్యారికేడ్స్ అన్నీ వదిలేసి ఇటువంటి నినాదం ఇచ్చి వాళ్ళ చేత ఓట్లేయించి గెలిపించారు. మరి ఆ మాత్రం కృతజ్ఞత ట్రంప్కి ఎందుకు ఉండదు? అంటే ప్రధాని మోదీ గారు ఇక్కడ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్నే కాకుండా అవుట్ ఆఫ్ అబ్రాడ్లో ఉన్నటువంటి ఇండియన్స్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అని అనుకోవచ్చు. చేశారు అంతే, ఇంకా అనుకోవటం లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఎస్, అంటే మరి మన ప్రధాని మోదీ గారు అలాగే మరి ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళిద్దరు సత్సంబంధాలు కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ని సేఫ్ జోన్లే ఉంచుతుందని చెప్పి భావిద్దామండి. డెఫినెట్గా, ఎందుకంటే మోడీ గారు ఈ పాటికే ఆయనకి ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన గెలిచిన తర్వాత బహుశా ఆయన ఏప్రిల్లో ఇండియాకి వచ్చే ప్రపోజల్ కూడా ఒకటి మెటీరియలైజ్ అవుతున్నట్టుంది. అందుకని ఇండియా, అమెరికా గత 70-80 దశకాల్లో ఉన్నంత దూరం ఇప్పుడైతే అసలు ఏమాత్రం లేదు. ఒక రెండు దేశాలు ఒక నమ్మక యోగ్యమైన, నమ్మదగిన మిత్రుల్లాగానే నడుస్తున్నాయి. రెండు దేశాల అధినేతలు కూడా అట్లాగే ఉంటున్నారు. సో ఆ విషయంలో అయితే మనం పెద్దగా అసలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో సౌండ్స్ చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్తుంటే వినడానికి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, అవసరం అవ్వచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. అలా ఉండాలని కోరుకుంటున్నాను. అటువంటి విషయంలో ఒకటి ఏంటంటే ఆయన ఈ బర్త్ రేట్కి సంబంధించి అక్కడ పుట్టిన వాళ్ళకి శాశ్వత పౌరసత్వం ఇచ్చే విషయంలో కూడా ఆయనకి కొంత అభ్యంతరకరమైన ఇది ఉన్నట్టుంది, ఆలోచన ఉంది. అటువంటివి మనకి ఆల్రెడీ అక్కడ వెళ్ళి అక్కడ పుట్టిన వాళ్ళకి మరి అమెరికన్లుగా వాళ్ళు చలామణి కావాలి కదా, ఆ విషయంలో కొంత ఇప్పుడు ఏం చేస్తాడనేది చూడాలి. ఇవాళ ఆల్రెడీ ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు మీ సంతకాలు పెడతాడని చెప్తున్నారు. ఓకే, ఇది కూడా ఉందేమో అందులో, చూస్తే తెలుస్తుంది. సో మరి ఏ మార్పులు చేర్పులు ట్రంప్ తీసుకురాబోతున్నారు అమెరికాలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ.